సీఎం జగన్ నేడు ఉమ్మడి నెల్లూరు జిల్లాలో పర్యటించనున్నారు. 9వ రోజు చేరుకున్న మేమంతా సిద్ధం యాత్ర కావలి, ఏలూరుపాడు, ఉలవపాడు, సింగరాయకొండ మీదుగా పర్యటించనున్నారు. కందుకూరు, పొన్నటూరు మీదుగా జవిగుంట క్రాస్లో రాత్రికి బస చేయనున్నారు. సీఎం జగన్ నేడు ఉమ్మడి నెల్లూరు జిల్లాలో పర్యటించనున్నారు. 9వ రోజు చేరుకున్న మేమంతా సిద్ధం యాత్ర కావలి, ఏలూరుపాడు, ఉలవపాడు, సింగరాయకొండ మీదుగా పర్యటించనున్నారు. కందుకూరు, పొన్నటూరు మీదుగా జవికుంట క్రాస్లో రాత్రికి బస చేయనున్నారు. సీఎం జగన్ నేడు ఉమ్మడి నెల్లూరు జిల్లాలో పర్యటించనున్నారు. 9వ రోజు చేరుకున్న మేమంతా సిద్ధం యాత్ర కావలి, ఏలూరుపాడు, ఉలవపాడు, సింగరాయకొండ మీదుగా పర్యటించనున్నారు. కందుకూరు, పొన్నటూరు మీదుగా జవికుంట క్రాస్లో రాత్రికి బస చేయనున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి తాజా అప్డేట్స్ మా ప్రతినిధి కృష్ణ అందిస్తారు. కృష్ణ, నెల్లూరు జిల్లాలో ఈ రోజు సీఎం జగన్మోహన్ రెడ్డి మేమంతా సిద్ధ సభ ఏర్పాటు చేశారు. ఈ మేమంతా సభకి పెద్ద ఎత్తున జన సమీక్షణ కోసం కూడా నెల్లూరు జిల్లా నాయకులంతా కూడా చేస్తున్నారు. ఈ సభని విజయవంతం చేయడానికి కూడా అన్ని ఏర్పాట్లు చేశారు. నెల్లూరు జిల్లా కావలి సమీపంలోని మహేంద్ర లేవర్స్ లో ఈ యొక్క సభ ఏర్పాటు చేశారు. ఈ సభకి జిల్లా నలుమూల నుంచి కూడా సుమారు లక్షల మంది ప్రజల్ని అక్కడికి వేదిక దగ్గర తోలి విధంగా కూడా అన్ని ఏర్పాట్లు చేశారు. అయితే ఈ యొక్క మేమంతా సిద్ధం సభలో కూడా అందరూ కూడా ఏదైతే కావలి నెల్లూరు జిల్లాకు సంబంధించిన వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థులు ఉన్నారో, అదేవిధంగా పార్లమెంట్ అభ్యర్థులు వీళ్ళందరూ కూడా ఈ యొక్క సభలో సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా పాల్గొన్నారు. ఇక్కడ నెల్లూరు జిల్లాకు సంబంధించిన అభ్యర్థులందరూ కూడా ప్రజలకు మరొకసారి సీఎం జగన్మోహన్ రెడ్డి పరిచయం చేయనున్నారు. ఈ యొక్క ఏర్పాట్లన్నీ కూడా ఇప్పటికే పూర్తయినాయి. ఈ రోజు మధ్యాహ్నం 3 నుంచి 4 గంటల మధ్య ఈ యొక్క సభ ప్రారంభంగా ఉంది. 4 నుంచి 5 గంటల వరకు కూడా జిల్లా నాయకులందరూ కూడా, అదేవిధంగా ఎమ్మెల్యే క్యాండిడేట్స్ కావచ్చు, పార్లమెంట్ అభ్యర్థులు కూడా అందరూ కూడా ప్రజలతో మాట్లాడతారు. ఏదైతే జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు 5 సంవత్సరాల్లో ఎటువంటి పాలన అందించాడు, ప్రజలకు ఎటువంటి సంక్షేమ పథకాలు అందించారు, ఎటువంటి సంక్షేమ పథకాల ద్వారా ప్రజల్లోకి వెళ్ళామనే యొక్క విషయాలు ఈ నాయకులందరూ కూడా తెలియజేస్తారు. అనంతరం 5 గంటల నుంచి 6 గంటల మధ్య 5 గంటలకు స్టార్ట్ అయిన జగన్మోహన్ రెడ్డికి స్పీచ్ 6 గంటల వరకు కూడా ఈ స్పీచ్ జరగనుంది. 6 గంటల తర్వాత సభ ముగుస్తుంది. అయితే ఈ గంట సేపు జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న రాజకీయ పరిస్థితుల గురించి కావచ్చు, సంక్షేమ పథకాల గురించి కావచ్చు, అభివృద్ధి గురించి కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా జగన్మోహన్ రెడ్డి మాట్లాడాలన్నాడు. అదేవిధంగా ఏదైతే ఎన్డీఏ కుటుంబం ద్వారా టీడీపీ, బీజేపీ, జనసేన ముగ్గురు కలిసి పోటీ చేస్తూ జగన్మోహన్ రెడ్డి ఓడించాలని చూస్తున్నారు. ఈ విషయాన్ని ముఖ్యంగా నొక్కి కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళడం కూడా జగన్మోహన్ తెలియజేస్తున్నాడు. అందరూ కలిసి నా మీద దండయాత్ర చేస్తున్నారు, నేను ఒక్కనే పోటీ చేస్తున్నాను, నేను ఒక్కనే, మీరు నాకు ప్రచారకులు ఉన్నారని ప్రజలు పిలుపు నేను ఉన్నారు. నెల్లూరు జిల్లాలో ఉన్న ఈ 10 నియోజకవర్గాలకు సంబంధించి కూడా ఉమ్మడి నెల్లూరు జిల్లాకు సంబంధించిన 10 నియోజకవర్గాల్లో 2019 ఎన్నికల్లో ఏ విధంగా వైసీపీ పట్టం కట్టారో ఈ 2024 ఎన్నికల్లో కూడా వైసీపీ పట్టం కట్టే విధంగా ఉండాలని కూడా ప్రజలు పిలుపు ఉన్నారు. అయితే ఈ మధ్యలో ఈ రోజు జరుగుతున్న ఈ యొక్క కావలి సభకి ఇప్పటికే నెల్లూరు జిల్లాలో ఉన్న నాయకులంతా కూడా ముఖ్య నాయకులు కూడా జన సమీక్షల కోసం పూర్తి స్థాయిలో ఏర్పాటు చేశారు. ఈ రోజు సాయంత్రం 3 గంటలకు ఈ సభ ఏర్పాటు కానుంది. ఆనంద్, థ్యాంక్ యూ కృష్ణ.
ఇప్పుడు అన్ని